పక్కా ప్లాన్ ప్రకారమే పేపర్ లీక్ అయిందని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. నిరుద్యోగుల బతుకులకు త్యాగం చేసేందుకు కుట్రలు చేసిన మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలన్నారు. నిరుద్యోగులకు ₹1,00,000 ఇచ్చి ఆదుకోవాలన్నారు. తర్వాత లిటిగేషన్ తర్వాత కోర్టుల స్టే తర్వాత ఇవన్నీ దాటుకొని ఈ పరీక్షలు ఇవన్నీ దాటుకొని ఎగ్జామ్స్ రాస్తే దాన్ని కూడా లీకేజ్. అంటే ఇవంతా ప్రక్రియ చూస్తుంటే అది కేవలం ఒక ఎగ్జామ్ కాదు. వారికి సంఖ్యాశాస్త్రం ప్రకారం 6 నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి 6 పేపర్లు లీక్. ఒక పేపర్ అంటే ఎవరు అంటారు కానీ 6 పేపర్లు లీక్ చేసి ఈ రోజు 20 నుంచి 30 లక్షల నిరుద్యోగుల గోస పెడుతున్నటువంటి కేసీఆర్ గారి యాజ్ అ ముఖ్యమంత్రి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఒకటంటే అక్కడ ఇక్కడ జరిగిందంటే ఏదో వ్యక్తుల లోపం ఉండొచ్చు. 6 పేపర్లు లీక్ అయినాయి. గత సంవత్సరం కాలంగా లీక్ అవుతుందంటే అది ఖచ్చితంగా వ్యవస్థ లోపం, వ్యక్తి లోపం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, మీడియా ద్వారా మీరు నిజంగా లోతుగా ఆలోచించండి.